దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కన్యా రాశి వారికి ఆగస్ట్ 2024 ఇయర్లో ఆగస్ట్ మంత్లో ఎలా ఉంటుంది జాతక ఫలితాలు అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ బుధగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహం యోగకారకం కొన్నాడు కాబట్టి ఇక్కడ వివాహాది శుభకార్యాలకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న కొత్త ఉద్యోగానికి అనుకూలమైన సమయం, గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి. అండ్ భాగస్వామ్య వ్యాపారానికి కూడా అనుకూలమైన సమయం. ఇప్పుడు ఈ రాశి వారికి ఈ మంత్లో ఇంతకుముందు భాగస్వామ్యము వేరే రాశి వారికి భాగస్వామ్యం పనికిరాదు. ఇక్కడ కన్యా రాశి వారికి భాగస్వామ్యం కూడా బాగానే ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఎన్నో భాగస్వామ్యంలో అవుట్ ఆఫ్ 100 బిజినెసెస్లో భాగస్వామ్యంతో కూడుకున్న బిజినెస్ ఎక్కువ ఉన్నాయి ఇండివిజువల్ ప్రొపరేటర్ కంటే. సో ఇక్కడ ఏంటంటే ఈ రాశి వారికి భాగస్వామ్యంతో కూడుకున్న బిజినెస్ బాగానే అనుకూలంగా ఉంటుంది. అండ్ కోర్టు కేసుల నుండి ఉపశమనం లభిస్తుంది, మీ ఫేవర్గానే వచ్చే అవకాశం ఉంది. తండ్రి నుండి రావాల్సిన ఆస్తి అందుతుంది, సోదరుల బంధువుల నుండి శత్రుత్వం తొలగిపోతుంది. ఎవరైతే ఇంతకుముందు మాట్లాడుకుంటున్నారో ఆ మాటలన్నీ పోయి బంధుత్వం కలిసే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ మైనింగ్ రంగంలో ఉన్న వారికి కూడా యోగకారకంగా ఉంటుంది. సో ఓవరాల్గా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బిజినెస్ బాగుంటుంది, కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, అన్ని విధాలు బాగుంది. సో ఇది కాకుండా స్వల్ప దోషం ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాలి, స్త్రీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొత్త వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడతాయి, బట్ జాగ్రత్తలు ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇట్లా ఉంది అంటే మీరు కొంచెం వరకు అవాయిడ్ చేస్తే మంచిదే. అండ్ తర్వాత ఆగస్టు 3వ వారం నుండి తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆగస్టులో 3rd వీక్ నుండి మీ ఎవరైతే ఈ రాశి వాళ్ళ లేడీస్ కానీ జెంట్స్ కానీ తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ధన విషయంలో కూడా ఖర్చులు కొంచెం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అండ్ తర్వాత దీని అన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మానసికంగా ఒత్తిడికి గురవుతారు. బట్ దాంట్లో ఇదేం లేదు, కొంచెం ప్రణాళిక చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో ఏదైనా వస్తువులు చోరీ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా ఎవరైనా సర్వెంట్స్ వీళ్ళు ఎవరైనా ఎక్కడైనా పోవడం కానీ ఏదైనా దొంగతనం జరిగే అవకాశం కూడా ఉంది. ఇది ఒక నెగిటివ్ పాయింట్. కాబట్టి మన కిడ్నీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి బయట వ్యక్తుల చోట మోసపోకుండా కూడా కొన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, కొత్త వ్యక్తుల ద్వారా, ప్రత్యేకించి స్త్రీలతోని. సో ఈ విధంగా కొంచెం నెగిటివిటీ కూడా ఉంది. అండ్ తర్వాత ఇక మీరు జాతకరీత్యా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వజ్రము, పచ్చ ఈ 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల కూడా మీకు ఆటోమేటిక్గా ఆ క్యాపబిలిటీస్ అన్నది ఇన్బిల్ట్గా మీకు డెవలప్ అవుతాయి. ఇది మనం శాస్త్ర ప్రకారంగా చేయాల్సింది. ఇకపోతే మీకు సూటబుల్ డేట్స్ ఎప్పుడైనా చెప్పేది ఇంపార్టెంట్. సూటబుల్ డేట్స్ ఈ మంత్ మొత్తంలో మీకు సూటబుల్ డేట్స్ ఏంటంటే 2, 3, 7, 9, 10, 14, 21, 24, 26 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలకు అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఏ నెగిటివిటీ నుండి కూడా తప్పించుకునే అవకాశం ఉంది. ఏదైనా గొడ్డలతో పోయేది గోటితో పోతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎలా అంటే జాతకరీత్యా సమ్మర్ ఉందనుకోండి, సమ్మర్లో సూర్యుని మనం ఎవ్వరూ ఏమి చేయలేరు. ఎంత పెద్ద శక్తివంతమైన దేశమైనా సూర్యుని ఎవరూ ప్రభావితం చేయలేరు. ఏమి చేయగలము, ఆ ప్రతాపం నుండి తగ్గించుకునే మార్గాలే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, నేను నా కోసం స్వార్థం కోసం చెప్పట్లేదు. జ్యోతిష్ శాస్త్రము దేవుడిచ్చిన గొప్ప వరం మన వాళ్ళకి. అది దాన్ని ఎలా వాడాలన్నదే ఇక్కడ మనకు కొత్త ప్రక్రియ. అంతెందుకండి, ఇప్పుడు ఏ శాస్త్రాన్నైనా ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. ఏ శాస్త్రంలో అయినా ఆ ప్రొసీజర్ కరెక్ట్గా కాకపోతే జ్యోతిష్ శాస్త్రంలో మేము గత 3 దశాబ్దాలుగా ఉన్నాం కాబట్టి దీంట్లో జరుగుతున్నంత వైలేషన్ ఇంకెక్కడ జరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక గురుపీఠంలోకి వెళ్ళిపోతున్నారు జ్యోతిష్యులు. ఒక గురుపీఠంలోకి వెళ్ళి రకరకాల పబ్లిక్ను అండ్ ఎక్స్ప్లాయిటేషన్ చేసి చాలా ఈ పబ్బం గడుపుకుంటున్నారు. అందువల్ల మోసాలు ఎక్కువ దీంట్లో ఉన్నని ఇంకెక్కడ జరగట్లేదు. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండి. ఈ జ్యోతిష్ శాస్త్రంలో కానీ ప్రత్యేకించి డూప్లికేట్ రాళ్ళ బారిన పడకుండా ఉండండి. ఎందుకంటే ఒక జెమాలజిస్ట్గా చెప్పేది ఏంటంటే జాతి రత్నం మేలు చేస్తే డూప్లికేట్ రత్నం నష్టం చేస్తుంది. ఎలాంటి నష్టం చేస్తుంది? ఆరోగ్యం పోతుంది, జబ్బులు వస్తాయి. చిన్న జబ్బులుగా స్టార్ట్ అయ్యి పెద్ద జబ్బులుగా ల్యాండ్ అప్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, భయపడాల్సిన విషయం ఏమీ లేదు. మనం జాతి రత్నాన్ని ఇప్పుడు ఎట్లా నమ్మాలి, ఎవరిని నమ్మాలి అన్న అంశాల గురించి తెలుసుకుంటే సరిపోతుంది. అంతేగాని భయభ్రాంతులకు గురై నిజంగా ఒక వచ్చే అదృష్టాన్ని మనం పేదార్చుకున్నట్టయితుంది. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్రం కూడా ఎవరు సృష్టించింది కాదు కదండి.
కాకపోతే దాన్ని కరెక్ట్ పర్సన్స్ దగ్గర, ఒక ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గర మనము దీన్ని ఇలాంటి అస్ట్రాలజికల్ సర్వీసెస్ కానీ, రెమెడీస్ కానీ, అండ్ కరెక్ట్ క్వాలిఫైడ్ అండ్ జెమాలజిస్ట్ అండ్ రికగ్నైజ్డ్ ల్యాబ్స్ ఉన్న చోట రత్నాలు తీసుకోవడం వల్ల నిజంగా మనము వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఏం జరుగుతుంది, సమస్యను ఎవరు తీసేయలేరు. మనం దానికి ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వస్తాయి మనిషి లోపల. ఎందుకంటే మనిషి లోపల ఇన్బిల్టే డెవలప్ అవుతాయి. ఆలోచన విధానం మారుతుంది, పాజిటివ్గా ఆలోచన విధానం మారుతుంది. సో ఈ విధంగా రత్నాలు పెట్టుకోవడం వల్ల ఇలాంటి గొప్ప గొప్ప ప్రయోజనాలు జరుగుతాయి. కాబట్టే రత్నాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఇంకా ఏ సమస్య ఉన్నా మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్. నంబర్ సేవ్ చేసుకోండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే ఎట్ మాదాపూర్. ఇది కాక బేగంపేట్, కుక్కడపల్లి బ్రాంచ్ ఆఫీసెస్. మీరు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ రండి. ప్రతి చోట అస్ట్రాలజర్ ఉంటారు, ప్రతి చోట జెమ్స్ సేల్స్ ఉంటాయి. ఇంకా టెస్టింగ్ ఒక్కటి మాత్రం మీరు మాదాపూర్ రావాల్సి ఉంటుంది. ఇది కాకుండా మోర్ వెరైటీస్ చూసుకోవడం కోసం కానీ, ద కాస్ట్లీ రత్నాలను చూడడం కోసం కానీ మీరు మాదాపూర్ వస్తే మీకు మోర్ కన్వీనియంట్గా ఉంటుంది. అలా అని మిగతా చోట్ల ఉండవు అని కాదు. ఇది హెడ్ ఆఫీస్ కాబట్టి హెడ్ ఆఫీస్కు బ్రాంచ్ ఆఫీస్కు కొద్దిగా వ్యత్యాసం అయితే ఉంటుంది. బట్ ఏదేమైనా ఒక్కసారి హెడ్ ఆఫీస్కి వచ్చి బ్రాంచ్ ఆఫీస్లో మీరు డెలివరీస్ తీసుకోవచ్చు. బ్రాంచ్ ఆఫీసు అన్ని దివ్య డైమండ్స్ బ్రాంచ్లో అయినా ఒక్కసారి హెడ్ ఆఫీస్కి వచ్చి మీరు బ్రాంచ్ ఆఫీస్లో కూడా డెలివరీ తీసుకోవచ్చు. లేకుంటే అక్కడే ఆర్డర్ ఇచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. ఏదైనా వైసీ వర్సా చేయొచ్చు టు ఫైండ్ అవుట్ ద మోర్ నాలెడ్జ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ల్యాబొరేటరీ ఏంటి, టెస్టింగ్ విధానం ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చూసే అవకాశం ఉంటుంది. సో ఎనీవే ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి.